ఈరోజే శ్రావణ మంగళవారం రాత్రి 12 గంటలలోపు మీ బియ్యం డబ్బాలో కేవలం ఇది ఒక్కటి వేసి చూడండి. ఇక కోట్ల డబ్బు సంపాదించగల సామర్థ్యాన్ని పొందుతారు. కోట్లు వచ్చి పడతాయి. అంటే కోట్లు వచ్చి పడడం కాదు, కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. మీరు సంపాదించిన ధనం అనేది సేవ్ అవుతుంది. అవి వేలు, వందలు, లక్షల నుండి కోట్ల స్థాయికి చేరుకుంటాయి. ఇవన్నీ జరగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మరి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే శ్రావణ మంగళవారం రోజు అమ్మవారిని పూజించాలి. అసలు శ్రావణ మాసం అంటేనే ఒక అద్భుతమైనటువంటి మాసం, దైవానికి సంబంధించినటువంటి మాసం. దైవానుగ్రహం మన పైన ఉండాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహం, పరమశివుని అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలి అన్నా సరే శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనటువంటిదే. శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలు, మీకు విష్ణుమూర్తి పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుంది. ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటే చాలు. మన ఇంట్లో డబ్బుకి కానీ అలానే సంతోషానికి కానీ లోటు అనేది ఉండనే ఉండదు. శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని చాలామంది ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీ యొక్క సౌభాగ్యం కలకాలం నిండు నూరేళ్ళు ఆనందంగా ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము. అందుకే ప్రతి మహిళ కూడా ఈ శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ కాళ్ళకి పారాని పెట్టుకోవడం చాలా మంచిది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు మంగళగౌరి వ్రతాన్ని చేయటం వల్ల ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు అని, ఆర్థిక సమస్యలు అనేవి అసలు రానే రావు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శ్రావణ మంగళవారం రోజే గణపతి జన్మించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే శ్రావణ మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత. అంతేకాదు విష్ణుమూర్తి కూడా శ్రవణ నక్షత్రంలో జన్మించారు. అంతేకాదు ఈ శ్రావణ మాసంలో వచ్చిన శ్రవణ నక్షత్రంలోనే విష్ణుమూర్తి జన్మించారు. అందుకే ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. మరి విష్ణుమూర్తి జన్మించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం. అయితే శ్రవణ నక్షత్రానికి అధిపతి మాత్రం పరమశివుడు. శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన పరమశివుని యొక్క అనుగ్రహం కూడా ఈ శ్రావణ మాసం పైన ఉంటుంది. అందుకే శ్రావణ సోమవారాల్లో పరమశివుణ్ణి అభిషేకిస్తే చాలు, పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి శ్రావణ మాసం మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రావణ మాసంలోనే వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఇంకా ప్రాముఖ్యత ఎక్కువ. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి పెళ్ళైన స్త్రీ మొదటి సంవత్సరం నుండి మొదలుకొని 5 సంవత్సరాల వరకు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటుంది. అయితే ఈ వ్రతం అనేది ఖచ్చితంగా ప్రతి ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అని, వారి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది అని, పిల్ల పాపలతో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఉంటారు అని శాస్త్రాలు అలానే ఈ వ్రతం యొక్క పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చిన ఈ వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈరోజు మంగళవారం పవిత్రమైనటువంటి రోజు. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలి అంటే ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. మరి ఈరోజు మనం రాత్రి 12 గంటలలోపు బియ్యం డబ్బాలో ఏ వస్తువు వేయాలో కూడా తెలుసుకుందాం. బియ్యం అనేవి పవిత్రమైనటువంటివి. బియ్యం అనేవి పరబ్రహ్మ స్వరూపం. బియ్యంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే బియ్యంతో కొన్ని పరిహారాలు చాలా బాగా ఫలిస్తాయి. అంతేకాదు లక్ష్మీదేవి బియ్యంలో కూడా కొలువై ఉంటుంది. బియ్యంలో అమ్మవారు కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. బియ్యాన్ని కాళ్ళ కింద వేసి తొక్కడం కానీ, అన్నాన్ని వేస్ట్ చేయడం కానీ, బియ్యాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ నెగ్లెక్ట్ చేయడం కానీ చేయకూడదు. అలా బియ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే గనక రోజు రోజుకి లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది.
అన్నపూర్ణాదేవికి ఆగ్రహం వస్తుంది. ఇక మీకు తినడానికి తిండి కూడా ఉండదు. కాబట్టి బియ్యాన్ని ఎప్పుడూ కూడా పవిత్రంగానే భావించాలి. కాళ్ళ కింద వేసి తొక్కడం వంటి పనులు చేయకూడదు. బియ్యంతో కొన్ని పూజలు వ్రతాలు కూడా చేస్తూ ఉంటాము. అంతేకాదు బియ్యాన్ని మనం వంటగదిలో ఉంచే సమయంలో బియ్యం పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలి. బియ్యం పూర్తిగా అయిపోకముందే తెచ్చిపెట్టుకోవాలి. అలా తేవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మనపై ఉంటుంది. అమ్మవారి కరుణ కటాక్షం అనేది తగ్గిపోవడం అంటూ ఉండదు. లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, స్థిర నివాసం చేస్తుంది. అంతేకాదు ఈ బియ్యాన్ని మనం ఏ వ్రతం చేసినా సరే ముందుగా పీట పైన ఎర్రటి వస్త్రాన్ని వేశాక ఆ వస్త్రం పైన బియ్యాన్ని వేస్తూ ఉంటాము. సత్యనారాయణ వ్రతం అయినా మంగళగౌరి వ్రతం అయినా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్రతానికి బియ్యాన్ని వేసి మనం వ్రతాలు ఆచరిస్తూ ఉంటాము. ఎందుకంటే మన ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండకూడదు అని. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా కలగాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ బియ్యంతో వ్రతాలను పూజలను చేస్తూ ఉంటాము. అంతటి పవిత్రమైనటువంటి బియ్యాన్ని కాళ్ళ కింద వేసి అస్సలు తొక్కకూడదు. ఇక బియ్యానికి అంటే అన్నానికి ఎప్పుడూ లోటు రాకుండా ఉండాలి అంటే ఈ బియ్యం డబ్బాలో మనం కేవలం ఈ ఒకటి వేయాలి. అంతేకాదు శ్రావణ మంగళవారం చాలా మంచి రోజు కాబట్టి బియ్యం డబ్బాలో ఇది వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సంపాదించే మార్గాలు అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. డబ్బు అనేది ఏదో ఒక రకంగా సంపాదిస్తారు. డబ్బు సంపాదించే మంచి మంచి ఆలోచనలు మీరు ఖచ్చితంగా పొందుతారు. మంచి మనసు మంచి ఆలోచన ఉంటే చాలు. విజయం అనేది మన చేతిలో మన గుప్పెట్లో ఉంటుంది. విజయానికి కావాల్సింది ఆలోచనలు మంచిగా ఉండాలి. దానికి తగిన హార్డ్ వర్క్ ఉండాలి. అంతేకాదు మనం చేసే పనిలో ఏకాగ్రత ఖచ్చితంగా ఉండాలి. దానితో పాటు టైం డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. సత్ప్రవర్తనతో మీరు ఏ పని చేయాలి అన్నా మంచి మార్గంలో వెళ్ళాలి. మంచి మార్గంలో వెళ్ళటమే కాదు దానికి తగిన మంచి కష్టం కూడా ఖచ్చితంగా చూపెట్టాలి. అప్పుడే మనకు మన పనిలో మంచి విజయం కలుగుతుంది. బాగా సంపాదించే అనేక రకాల మార్గాలు కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అవకాశాలు ఇవ్వటం వరకే దేవుడి బాధ్యత. అవకాశాన్ని తీసుకొని ఏ విధంగా ఉపయోగించుకున్నామో అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. ఇలా భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు దానిని కాలం వృధా చేసుకుంటూ అనవసరమైన వాటిపైన శ్రద్ధ చూపుతూ అవసరమైన వాటిని పక్కన పెడుతూ కాలాన్ని వృధా చేస్తే ఇక మనకు ఎలాంటి ఛాన్స్ అనేది ఉండదు. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా తగ్గిపోయి జ్యేష్ఠాదేవి అనుగ్రహంతో కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా దేనిని టైంని కానీ లేదా మన పనిని కానీ వృధా చేసుకోకూడదు. ఎప్పుడు మన పనిని ఏ టైంలో చేయాలో ఆ టైంలో పూర్తి చేసుకోవాలి. ఇక బియ్యంలో ఇది వేయడం వల్ల సంపాదించే అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి. మరి బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక బియ్యం డబ్బాలో ఏది వేయాలి అంటే ఇందుకోసమని ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. అందులో 2 వక్కలు, కొంచెం పసుపు తీసుకోండి. అలానే కొంచెం కుంకుమ, 2 బిర్యానీ ఆకులను కూడా తీసుకోండి. వీటన్నింటినీ ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ మూటను కొన్ని బియ్యాన్ని తీసి అంటే కొన్ని బియ్యాన్ని గుంతలా తీసి ఆ గుంతలో ఈ మూటను పెట్టండి. అలా పెట్టి వదిలేయండి. ఇలానే మళ్ళీ వచ్చే మంగళవారం ఆ మూటను మార్చండి. ఇలా ప్రతి వారానికి ఒకసారి కానీ నెలకి ఒకసారి కానీ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల క్రమక్రమంగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. కష్టాల నుండి బయటపడతారు. అప్పులు అనేవి తీరిపోయే అవకాశాలు మార్గాలు కనిపిస్తాయి.